ఇరుముడు మూవీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ, ముఖ్యంగా ఆడవాళ్ళు చూడాల్సిన మూవీ ఈ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఈ వీడియోలో మనం రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చాడా, ఇరుముడు మూవీ ఎలా ఉంది, హిట్ ఆఫ్ ఫ్లాపా, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ ఫ్యామిలీని తీసుకొని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. ఈ మూవీ మీరు ఎంజాయ్ చేస్తారు. మెసేజ్తో కూడిన డివోషనల్ టచ్ ఉన్న మూవీ. ఇక్కడ రెండు ఉన్నాయి, మెసేజ్ ఇచ్చారు, అలాగే డివోషనల్ టచ్ ఉంది. రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అయ్యప్ప స్వాములు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూనకాలు వస్తాయి థియేటర్లో, అలా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యప్ప రెఫరెన్స్ ఉండనే ఉంటుంది, కానీ స్టోరీ ఎక్కడ పక్కదారి పట్టదు, స్టోరీను నడుస్తూ ఉంటుంది. మంచి మెసేజ్తో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన మూవీ ఇరుముడి. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ ఎమోషనల్ అవుతారు. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఏడ్చే బయటకు వస్తారు, నాది గ్యారెంటీ. ఎంత ఏడుపు ఆపుకుందామన్నా కుదరదు, ఏడుస్తారు. అంత ఎమోషనల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే. అలాగే కమర్షియల్గాను ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా ఎక్కడా కానీ బోర్ కొట్టదు. అయ్యప్ప స్వామి సాంగ్స్ ఒక 3 ఉంటాయి. ఆ 3 డీజే వర్షన్ కూడా మల్లెపూలు పలికి ఉంది కదా, అది ఉంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవ్వరు సీట్లో కూర్చోరు, ఎగురుతూనే ఉంటారు. నేను ఏదైతే థియేటర్లో మూవీ చూసానో అప్పుడు అందరూ అరుస్తూ ఉన్నాడు. చాలా డైలాగులకి అందరూ అరిచారు, క్లాప్స్ కొట్టారు. అలాంటి డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు ముఖ్యంగా ఒక డైలాగ్ అయితే చాలా బాగా ఇష్టమైంది. అది మూవీకి కనెక్ట్ అవుతుంది కూడా. ఇది స్పాయిలర్ అయితే కాదు. నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఒక కారణంతో వచ్చా, ఆ పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు బాధపడుకో అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అది మూవీ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిర్వాణ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది భలే రాశారు. రవితేజ గారిని ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేసుకున్నారు. రవితేజ గారిని మనం ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తాం స్క్రీన్ మీద. ఎప్పుడు రవితేజ గారు 2-3 హీరోయిన్స్ని వేసుకొని, చిన్న వయసు వాళ్ళని వేసుకొని డ్యాన్స్ వేస్తుంటారు, ఇలా చేస్తుంటారు, అలా చేస్తుంటారు అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఈ మూవీ చూడండి. ఈ మూవీని కనుక మీరు ఎంకరేజ్ చేస్తే రవితేజ అన్న ఇలాంటి మూవీస్ ఇంకా చేస్తారు. రవితేజ గారే కాదు, టాలీవుడ్లో కూడా ఇలాంటి మూవీస్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడు మలయాళం, తమిళ్లోనే వస్తాయి, తెలుగులో ఇలాంటివి రావున్నప్పుడు ఇప్పుడు తెలుగులో వచ్చింది. దీన్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇంకా చాలా వస్తాయి. మీరు తమిళ్లో మహారాజా మూవీ చూసింటే సేమ్ అలాంటి మూవీనే ఈ ఇరుముడి. ఇందులో డివోషనల్ టచ్ ఉంది. మూవీ చాలా బాగుంది. దానికంటే ఇది బాగుందనే చెప్తాను నేనైతే. ఇంకా రవితేజ అన్న గురించి చెప్పనక్కర్లేదు, యాక్టింగ్ అయితే ఇరక్కొట్టేశాడు. రవితేజ అన్న కూతురుగా ఒక పాప యాక్ట్ చేసింది కదా, ఆ పాప కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. ఆ పాప కొంచెం మూవీని ముందుకు నడిపింది అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసింది. చాలా స్కోప్ ఉంది ఆ పాపకి మూవీలో. ఇంకా ఈ మూవీలో విలన్స్గా ఒక 2 అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు విలన్స్గా అయితే వాళ్ళైతే. ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళు చూడాల్సిన మూవీ ఈ మూవీ. ఇంకా మెయిన్గా జీవీకే ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్. ఇంకొక సాంగ్ మనం వినలేదు, కార్తీక మాసం అని, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు. చాలా అంటే బాగా సీన్ని ఎలివేట్ చేస్తూ బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇంకా ఏదైతే మల్లెపూల పల్లకి డీజే వర్షన్ ఉందో అది కూడా చాలా బాగా చేశారు. మూవీ అయితే బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి.